హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ వనిషి గైస్. మనకు నైట్ నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మనకు ఏదైతే గైడ్ లైన్స్ సంబంధించినటువంటి జీవో వచ్చిందో 129 ఇమ్మీడియట్గా నేను వీడియో చేశాను. ఇప్పుడు న్యూస్ కూడా వచ్చినటువంటి విషయం అందరికన్నా ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో చాలా విషయాలు చాలా డీటెయిల్గా మాట్లాడతాను. వీడియోని ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అయితే చేయండి గైస్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్లు అయితే మాట్లాడతాను, ఓపెన్ టాక్ అయితే మాట్లాడతాను నేను. అండ్ మీకు ఏదైతే తర్వాత అప్డేట్స్ ఉన్నాయో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అండ్ వీడియో లైక్ చేయండి, మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో మీకు చాలా మందికి ఇంటరా, డిగ్రీరా, ఇంకా తమ్నెల్ చూసి పర్సన్ అవుతా ఉన్నారు. చాలా మంది డౌట్లో ఇలా ఉన్నారు. సో వీళ్ళకి కూడా క్లారిటీ ఇస్తాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా మాట్లాడలేదు కదా మనం, అందరు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు అని కొంతమంది నెగిటివ్లో ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా చేస్తాను. ఇది ఒక్కటి చాలా అందరికి ఆన్సర్ చేయడానికి. సో నేను చాలా డీటెయిల్గా అయితే మాట్లాడతానండి. అయితే ఇక్కడ విషయంలోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఏదైతే జీపీఓలకు సంబంధించినటువంటి అర్హత గురించి ఖరారు అని చెప్పేసి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు నైట్ మనకు వచ్చినటువంటి జియో ప్రకారంగా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ని బేస్ చూసుకొని ఈ న్యూస్ అయితే వచ్చిందండి. సో మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ 129 జియో ప్రకారంగా అయితే వచ్చింది. ఈ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా ఏమున్నా ఈ జియో గురించి మీరు చదవాలనుకున్నా వెళ్ళి మన టెలిగ్రామ్ లో చూసుకోవచ్చు. కనెక్టింగ్ ఇష్యూ జాబ్స్ అనే టెలిగ్రామ్ ఉంటుంది, అందులో మీకు పెట్టాను, కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్ తో కూడినటువంటి ఇంటర్. సో చాలా మంది విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి సో పాత వాళ్ళకు ఎలాంటి క్వాలిఫికేషన్, కొత్త వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్, ఇక్కడ చూసుకుంటే డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడినటువంటి ఇంటర్. ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే ఇది ఇప్పుడు సర్వీస్డ్ పర్సన్స్కి వచ్చినటువంటి మ్యాటర్ కానీ కొత్త వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ కాదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఎక్కడ ఇవ్వలేదు అంటున్నారు. సో చూడండి, ఈ విఆర్ఓ నోటిఫికేషన్కి అర్హత డిగ్రీ లేదా ఇంటర్. కానీ ఆ ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళ పర్సన్స్కి ఎవరైతే సర్వీస్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు 5 ఏళ్ల సర్వీస్ అనేది తోకబెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ తొలి ప్రాధాన్యం విఆర్ఓ అండ్ విఆర్ఏలకే అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అని ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా తొలి ప్రాధాన్యత అన్నాడు. అంటే ఫస్ట్ మేము సర్వీస్డ్ పర్సన్స్ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోబెడతాము. ఒక 6,000 వరకు ఉన్నారు, వాళ్ళని అక్కడ కూర్చోబెడతాము. తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మేము ఫిల్ చేసుకుంటామని ఇక్కడ అర్థము. ఇక్కడ తొలి ప్రాధాన్యత అనేది అర్థం. అంటే తుది ప్రాధాన్యత ఎవరికి, మనకి నెక్స్ట్ రెండో విడత ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది? కొత్త వాళ్ళకే కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఉంటుంది. ఇది ఆల్రెడీ గతంలో న్యూస్లో కూడా వచ్చినటువంటి విషయం ఉంది. అండ్ ఇదే విషయం మనకు ఉగాదికి మనకు నోటిఫికేషన్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో మన గైడ్లైన్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చాలా డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ పాత సర్వీస్ వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ. అంటే గతంలో ఇంతకు ముందు ఎవరైతే ఒక 5 years 3 years ఒక విఆర్ఓ విఆర్ఎల్గా చేసినటువంటి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆ యొక్క సర్వీస్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ టాలీ చేయడం అయితే జరగదు. ఇది కొత్త జీపీఓ పోస్ట్ అనేది కొత్త క్రియేట్ చేసాము, వీటికి కొత్త గైడ్ లైన్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్ కట్ చెప్పేసింది. అండ్ ఈ రోజు నువ్వు సర్వీస్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత సర్వీస్ చేస్తే అది సర్వీస్డ్ పర్సన్స్కి అయినా కానీ మొదటి రోజుగానే పరిగణించబడుతుంది. సర్వీస్ అనేది ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ న్యూస్లో ఏంటంటే గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న జీపీఓ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ నైట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్వ విఆర్ఓ అండ్ విఆర్ఎల్లకు మొదట ఈ పోస్టులకు తీసుకొని ఉన్నారు, తర్వాతనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సో డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి అవకాశం. నేను ఒక మాట అడగాలనుకుంటున్నా, మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొత్త వాళ్ళని తీసుకోవాలనుకుంటే డిగ్రీ లేదా ఇంటర్ మీద తీసుకోవచ్చు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. కానీ ఇక్కడ చూడండి, సర్వీస్డ్ పర్సన్స్ కూడా ఆయన డిగ్రీ లేదా ఇంటర్ పెట్టి దానికి తోక 5 years సర్వీస్ యాడ్ చేసినాడంటే, ఎందుకంటే కొంతమందికి సర్వీస్ లేదు, ఇంకా 5 years సర్వీస్ లేదు. సో మరి అది చేసినాడంటే సో మనం ఇప్పుడు ఏమనుకోవాలి అంటే కొత్త వాళ్ళకు ఖచ్చితంగా ఇంటర్ పెడతాడని మీకు అనిపిస్తుందా? సో ఇక్కడ సర్వీస్డ్ పర్సన్స్కి ఇంటర్ డైరెక్ట్ పెట్టలేకపోయాడు. సో గ్రాడ్యుయేషన్ పెట్టాడు, డిగ్రీ పెట్టాడు. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మీ మైండ్ సెట్ చేసుకోండి. ఇక్కడ ఏదో యూట్యూబ్లో ఇంకేదో తమ్నెల్లో డిగ్రీ లేదా ఇంటర్ పెట్టారు, లేకపోతే ఆయన ఇంటర్ మీద పక్కా ఉంటుంది, ఈ లాస్ట్ టైం ఉన్నది ఇప్పుడు ఉంటుంది అంటే కాదు. ఎందుకంటే జీపో పోస్టుకు బాధ్యతలు పెంచారు.
గతంలో విఆర్ఓ ఎంఆర్ఓకి సపోర్ట్గా ఉన్న విఆర్ఓ ఇప్పుడు లేదు అలాగా. ఇప్పుడు కలెక్టర్కి సపోర్ట్గా ఉంటుంది, ఆర్డీఓకి సపోర్ట్గా ఉంటుంది, అదేవిధంగా ఎంఆర్ఓకి సపోర్ట్గా ఉంటుంది. అంటే 3 రకాల పనులు 3 ఉన్నత ఆఫీసర్స్ కింద పని చేయవలసి అయితే ఉంటుంది ఒక గ్రామం తరపున. ఇది చాలా చాలా బాధ్యతలు. అండ్ ఇది క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెట్టాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఓకేనా. అండ్ శాలరీ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం అందుకనే పదే పదే ఏం చెప్తున్నా అంటే ఇంటర్ వాళ్ళు కాదు, ఇక్కడ డిగ్రీ ఉన్న వాళ్ళ బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే అవుతుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మీరు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన కనెక్ట్ నిషి యాప్లో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అందులో మీకు టీజీపీఎస్సీ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఐఏఎస్ అకాడమీ తరపున నేను క్లాసెస్ రెడీ చేయించాను. ఇప్పటికి ఒక 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఓకేనా. అది కూడా ఈ ఉగాది ఆఫర్ కింద నేను 999కి 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నానండి. 999కి 1 year వ్యాలిడిటీ. సో ఎందుకంటే ఫర్దర్ ఎలాంటి సిలబస్ విషయంలో కూడా అప్డేట్ వచ్చినా మీకు ఆ సిలబస్ ప్రకారమే నేను క్లాసెస్ యాడ్ చేస్తాను. అది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఓకేనా. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా చదవండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే సో ఇక మనకు విధులకు సంబంధించి భర్తీకి సంబంధించి అర్హత. సో మనకి ఈ పాత వాళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, అండ్ ఇది కొత్త వాళ్ళని కూడా ఇలాగే తీసుకోరండి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళకి ఎలా తీసుకుంటున్నారంటే మనకు మొదటగా ఇక్కడ జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు తీసుకున్న వారు అర్హులను గుర్తిస్తారు. అయితే విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొందిన జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్గా విధి నిర్వహిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి. అదేవిధంగా ఇంటర్ అర్హతతో గతంలో విఆర్ఓగా 5 ఏళ్ల సర్వీస్ చేసి ఉండాలి. ఓకేనా. అండ్ విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లోకి చేరిన జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండాలి. ఈ 3 రకాల పర్సన్స్ ఇప్పుడు ఈ యొక్క పాత నోటిఫికేషన్కు ఇప్పుడు రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. అయితే వీళ్ళని ఎలా చేస్తున్నారంటే మనకు CCLA చీఫ్ కమిషనర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎంపిక చేస్తారండి. కానీ కేటాయించిన వాళ్ళని అపాయింట్మెంట్ మాత్రము జిల్లా కలెక్టర్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకు రాత అంశాలు అండ్ ఈ విధంగా ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది హైయర్ ఆఫీసర్స్ కింద ఇక్కడ జిల్లా కలెక్టర్, అక్కడ ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ కింద చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో మినిమం స్కిల్స్ అనేది అవసరం. అండ్ ప్రజల్లోకి ఆ డాక్యుమెంటేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా అవసరం. రైటింగ్ స్కిల్స్ కూడా అవసరం. అండ్ ఆ యొక్క నాలెడ్జ్ కూడా అవసరం. అండ్ ఆ యొక్క భూభారత చట్టానికి సంబంధించిన యాక్టివ్ విషయాలు కూడా అవసరం. కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్ మీద మనకి వీళ్ళకి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే రాత పరీక్ష ఉందో అది పెట్టడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళకు ఇప్పటి నుంచి కొత్తగా సర్వీస్ రూల్స్ అయితే ఇస్తున్నారండి. సో అదొక పాయింట్ ఇక్కడ క్లియర్గా రావడం అయితే జరిగింది. సో ఒక విఆర్ఓకి సంబంధించినటువంటి ఏదైతే ఐకాస్ ఉందో వాళ్ళు పాత సర్వీస్ను కూడా తీసుకోవాలని ఒక ఎలిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎనీవే అయితే ఇప్పుడు జీపో యొక్క విధులు ఏంటి చూడండి. ఇక్కడ గ్రామ ఖాతాల నిర్వహణ అంటే గ్రామానికి సంబంధించిన అకౌంట్స్ ఏదైతే ఉందో వాటి మేనేజ్మెంట్ అండ్ వాటి యొక్క మొత్తం క్లియర్ కట్ అంతా ఈయన చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్, నీటి వనరులకు సంబంధించి అండ్ సర్వేలకు సంబంధించి, అదేవిధంగా డిజాస్టర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటికి సహాయం చేయడము అండ్ గవర్నమెంట్ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడము, ప్రోటోకాల్ ఏదైతే ప్రోటోకాల్ హైయర్ ఆఫీసర్కి సంబంధించిన ప్రోటోకాల్స్ విధులు చూసుకోవడము, అదేవిధంగా వివిధ శాఖల మధ్య సమన్వయము. సో ఈ విధంగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అప్పగించి ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యత జీవోలపై ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఈ పాయింట్ క్లియర్గా ఉంది. సో అందుకని చెప్తున్నాను, ఎవరైతే ఈసారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో 100% ఉంటుందండి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మీరు ఫిక్స్ అప్ అయ్యి ఉండండి. ఇక్కడ ఇంటర్ అని ఇచ్చాడు. సో అంటే విఆర్ఓ పాత వాళ్ళకి ఇంటర్ అని పెట్టాడు. అది కూడా సర్వీస్ను కూడా తోక యాడ్ చేశాడు. సో వాళ్ళకి అలాంటి ట్యాగ్ పెట్టినప్పుడు కొత్త వాళ్ళకు ఇంటర్ పెడతాడని నాకైతే అనిపించట్లేదు. మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 100% మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చాలా డెడికేటెడ్ హైలీ రికమెండెడ్ కోర్స్ అండి. నిజం చెప్తున్నాను. సో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చాలా అప్డేట్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు. సో మనకి 999కి 1 year వ్యాలిడిటీతో మనకు విఆర్ఓకి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో అది రావడం అయితే జరుగుతుంది. అండ్ లింక్ వచ్చేసరికి నేను కనెక్టింగ్ నిషి యాప్లో పెట్టడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే ఉంటుంది కోర్స్ గురించి. సో థ్యాంక్ యూ. జై హింద్. తప్పకుండా మీరు ఫర్దర్ కూడా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.